హలో అండి. హాయ్ అండి. రాహుల్ గారు. ఇప్పుడు 'గురుమూర్తి' ఇన్సిడెంట్ మనం చూసాం. అసలు ఇప్పటికి అది ఏం జరిగిందో తెలీదు. మనకు హ్మ్. మనం కథలు అల్లుకోవడమే. అవును. అతనేదో కథ చెప్పాడంటే అదంతా అల్లిన కథే ఒక సినిమా స్టోరీ అని కూడా అంటారు. అసలు ఏం జరిగిందన్నది ఆయనకే తెలియాలి. ఇప్పుడు 'దృశ్యం' సినిమాలో చూస్తున్నాం కాబట్టి మనకు తెలుసు. ఆ ఎండింగ్ ఏం జరిగిందో. అక్కడ ఉన్నోళ్ళకి తెలీదు కదా! సిట్యుయేషన్ అది అయిపోయింది ఇప్పుడు. అయితే 'గురుమూర్తి' తరహాలోనే ఇప్పుడు హైదరాబాద్‌లో వేరొక సంఘటన కూడా జరిగింది. అవును. భార్యని చంపేసి హార్ట్ అటాక్‌గా దాన్ని కథ అల్లి సీపీఆర్ గూడా చేశాను నేను. అదే నా భార్య బతకలేదు. అసలు నిన్న గూడా చెప్పాను ఈ ఇష్యూ సినిమాలకు గురించి. మించిన డ్రామా గదా! నిన్న గూడా చెప్పాను ఈ ఇష్యూ గురించి. జస్ట్ ఒక బ్రీఫ్ ఏంటంటే, సినిమాలు అలా ఉన్నాయి. సినిమాని సినిమాలాగా చూడకుండా నిజ జీవితంలో దాన్ని ఆహ్, అవలంబించడానికి ట్రై చేస్తున్నారనమాట. హ్మ్. దాంట్లో 'గురుమూర్తి' ఒకడు 'సూక్ష్మదర్శిని' సినిమా చూసి యాజ్ ఇట్ ఈస్ దింపేశాడు దాన్ని అటు నుంచి అక్కడికి. ప్రింట్. వాడు ఇంకా ధైర్యంగా, హ్యాపీగా జైల్లో కూర్చొని తింటున్నాడు. ఇంకొక 30 రోజులైతే వాడికి బెయిల్ వస్తది. బయటకొచ్చేస్తాడు. తర్వాత ఆ కేస్‌ని పోలీసులు ఏ రకంగా నిర్ధారిస్తారు? చెప్పండి. జైలుకైతే పంపించేశారు. అంత పెద్ద ప్రెస్ మీట్ పెట్టి అయేవో చెప్పారు స్టోరీలన్నీ గూడా. కోర్టుకి ఆ స్టోరీలు యాడ నమ్ముతాయి? ప్రూఫ్‌లు యాడున్నాయి? నా హ్మ్. చేత బలవంతంగా చెప్పించారండి. కొట్టి నన్ను చెప్పించారు పోలీసులని 'గురుమూర్తి' వచ్చి చెప్తే కదా! కేస్ కొట్టేస్తారు. హ్మ్. అంతే. కానీ నీకు ఒకవేళ అక్రమ సంబంధాలు ఉండి భార్య భార్యతో నీకు ప్రాబ్లమ్ ఉంది, నాకొద్దు అనుకున్నప్పుడు అమ్మాయి జీవితం అమ్మాయి బతుకుతది. నువ్వు డైవర్స్ ఇచ్చి వదిలేస్తే బతుకుతది. నువ్వు కొట్టి, హింసించి, నరికి, ఖండఖండాలుగా ఉడకబెట్టి, ఎండబెట్టి, పొడిగొట్టి బా అసలు ఇన్ 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 ఇంత దారుణం చేయాల్సిన అవసరం లేదు. సరే అదయిపోయింది అనుకున్న 3 నెలలకు 2 నెలలకేనా? అంతేనా? 2 నెలలు. ఇది రెండో నెల. అదయిపోయిన 2 నెలలకి మళ్ళీ ఇంకొకటి. మలక్పేట్, చాదర్‌గట్ట ఆ ప్రాంతంలో వినయ్, శిరీష అని ఇద్దరు భార్యాభర్తలుగా ఉంటున్నారు. ఆ అమ్మాయి చాలా బావుంటుందండి. చాలా అంటే చాలా బావుంటుంది ఆ అమ్మాయి. ఈ అబ్బాయి కూడా కొంచెం చూడ్డానికి బానే ఉన్నాడు. అది ప్రేమించి పెళ్లి చేసుకున్నారు మళ్ళీ. పెద్దలు కుదిర్చిన ప్రేమించి పెద్దల్ని ఒప్పించి చేసుకున్న వివాహం. సరే బానే ఉన్నారు. కాపురం చేసుకుంటున్నాం. అన్నీ బానే ఉంది. సడన్‌గా నైట్ సినిమాకెళ్దాం అనుకున్నారు. ఆ అమ్మాయి శుభ్రంగా అన్నం పెట్టింది. హ్యాపీగా వేడి వేడి కూర వండి పెట్టింది. అన్నీ పెట్టింది. హ్యాపీగా మాట్లాడుకున్నారు. వాళ్ళ అమ్మలతో మాట్లాడుకుంది. ఇతను కూడా వాళ్ళ అమ్మ వాళ్ళతో అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్నతో మాట్లాడుకున్నారు. అన్నీ చేశారు. పొద్దున్న లేచేసరికి అమ్మాయి డెడ్. అడిగితే అమ్మాయికి గుండెపోటొచ్చింది. ఆనందంలో గుండెపోటొచ్చి చనిపోయినట్టుంది. సో, "అత్తయ్య రండి, రండి, రండి. మీ అమ్మాయి చనిపోయింది. నేను ఆహ్, మీరొచ్చేంత వరకు నేనిక్కడ ఉంటాను" అని జెప్పి వాళ్ళు వేరే ఊరు నుంచి బయలుదేరి హైదరాబాద్‌కొచ్చే లోపల వీడి శవాన్ని శ్రీశైలానికి తీసుకొని తీసుకెళ్ళిపోయారు. వెళ్ళిపోవాలనుకున్నాడు. ఎందుకు? అక్కడికి ఒకవేళ శవాన్ని తీసుకొని వెళ్ళిపోయాడనుకోండి, అక్కడ పూడ్చిపెట్టేయడమో, లేకపోతే కాల్చేయడమో చేస్తే ప్రూఫ్ అనేది దొరకదు. ఆ పేరెంట్స్ రాకుండా ఎట్లా చేస్తారు? టైం అయిపోతుంది, శవం కుళ్ళిపోతుంది, డాక్టర్స్ చేసేయమన్నారని చెప్పుకోవచ్చు ఏదో ఒకటి. తర్వాత వాళ్ళ మీద కేసు పెట్టినా ఎక్కడ ప్రూఫ్ ఉంది? నా భార్య చనిపోయింది, నేను దాని సంస్కారాలు చేసుకున్నాను. అది కూడా వాళ్ళ సొంత ఊర్లో చేసుకోవాలనుకున్నాడు. అతని సొంత ఊర్లో శ్రీశైలం దగ్గర. ఈ లోపల వాళ్ళ అమ్మ, నాన్న హుటాహుటిగా వచ్చేసారు. వచ్చేయంగానే అమ్మాయి గొంతు మీద గాయాలు, మెడ మీద ఇక్కడంతా గాయాలు చూసి హార్ట్ అటాక్ వాళ్ళకి గాయాలు ఎట్లుంటాయి? ఇప్పుడు ఫింగర్స్‌తో ఇలా ప్రెస్ కదా చేసిన, మరి. దిండు పెట్టి ఇలా ప్రెస్ చేసిన గాయాలన్నీ అవుతాయి గదా! బిదిలించుకునేటప్పుడు గోర్లు గానీ, అవును. గాజులు గానీ గుచ్చుకోవడం ఏమో అవుతాయి గదా! కొట్టడము ఇవన్నీ ఉన్నాయంట. బుగ్గ మీద ఇదంతా చారలు. తెల్లగా ఉంటది అమ్మాయి. చాలా ఫెయిర్‌గా ఉంది అమ్మాయి పాపం. ఆ అమ్మాయి చారలు ఉండేసరికి పోలీసులకు పిలిపిచ్చారు. మాకెందుకో ఆయన మీద అనుమానంగా ఉందండి. అనుమానాస్పద స్థితిలో చనిపోయింది ఆ అమ్మాయి. ఒంటి మీద గాయాలున్నాయి. కానీ మా అల్లుడేమో గుండెపోటు అని చెప్తున్నారు. మీరు ఒకసారి చెక్ చేయండి అంటే అమ్మాయిని పోస్ట్‌మార్టంకి పంపిస్తే ఆ అమ్మాయిని గొంతు నులిమి, హ్మ్. దిండు పెట్టి గొంతు నులిమి చంపేసినట్టుంది. దాంట్లో ఇద్దరి హ్యాండ్స్ ఉన్నాయా అంటే పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో మొత్తం 6 హ్యాండ్స్ ఉన్నాయి. ఫింగర్ ప్రింట్స్. ఫింగర్ ప్రింట్స్ 6 మంది. 6 మంది. అంటే 6 హ్యాండ్స్ అంటే అదే అంటున్నా. ముగ్గురు. 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 ఆహా! 2 2 చేతులు. చేతులు. ఓకే. ముగ్గురున్నారు. ఒకరు తల దగ్గర, ఒకరు కాళ్ళ మీద, ఒకరు గొంతు దగ్గర దిండు. ఇట్లా. సో, అది ఎవరు అనేసరికి పోలీసులు వాడిని అదుపులో తీసుకున్నారు. అమ్మాయి దహన సంస్కారాలు అయిపోయినాయి. ఆ తల్లి ఎంత రోదిస్తోందో ఆ తల్లికే తెలియాలి. ఎందుకంటే ఆడపిల్లని అల్లారు ముద్దుగా పెంచుకుంటారండి. వేరే వాళ్ళకి ఇంటికెళ్ళిపోతుంది కదా అని చెప్పి. పెళ్ళయ్యాక వేరే వాళ్ళ ఇంటికెళ్ళిపోతుంది కదా అని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటారు. ఎంత తిట్టినా, ఎంత కొట్టినా కూడా ఆడపిల్లకి పనులన్నీ నేర్పించి అత్తారింట్లో బావుండాలి. అత్తారింట్లో మొగుడికి ఏ అవును. మాట రాకుండా నువ్వు చూసుకోవాలి. మన ఇంటి మాట రాకుండా చూసుకోవాలని పెంచి పంపించిన, పెళ్లి చేసి పంపించిన 1 సంవత్సరానికో, 6 నెలలకో, 3 నెలలకో చనిపోవడము ఎంత కడుపు షోకం.
సరే 10 ఏళ్ళకి చనిపోయిన కూతురే కదా. అలాంటిది ఆ తల్లి ఎంత బాధపడుతుంది. అసలు సరే ఎందుకు తీరా చూస్తే చంపాల్సినంత అవసరం అక్రమ ఏంటి? సంబంధం ఎవరికి? వాడికి. కింద అపార్ట్మెంట్లో ఉండే ఒక ఆంటీతో అక్రమ సంబంధం. ఆమెకు 42 ఏళ్ళు. దానికి వీళ్ళ పేరెంట్స్ లేకపోతే వీళ్ళు ఎట్లా సపోర్ట్ చేశారు? ఆ ముగ్గురు ఎవరు? వాళ్ళ చెల్లి, అక్రమ సంబంధం ఉంచుకున్న ఆమె, వీడు. ఇప్పుడు ఆమె ఏదో సపోర్ట్ చేస్తుందంటే అనుకోవచ్చు, చెల్లి ఎట్లా సపోర్ట్ చేసింది? చెల్లికి ఆమె డబ్బు సాయం చేసేదంట కింద ఆమె. అదే స్టోరీ. సో కింద ఒక ఆమె ఉండేది. ఆమె 42 ఏళ్ళు, భర్త లేడు, పిల్లలు లేరు ఆమెకి, ఎవ్వరు లేరు. ఆమె 42 ఏళ్ళు, ఆమె పెళ్లి చేసుకోలేదంట. 42 ఇయర్స్ అంట. ఆమె కింద ఒంటరిగా ఉంటుంది. ఆమెకు స్కూల్ టీచర్గా, హిందీ టీచర్గా జాబ్ చేస్తుంది. గవర్నమెంట్, బాగా డబ్బు ఉంది, ఆస్తుంది. ఆ అపార్ట్మెంట్ మొత్తం ఆమెదే. ఆమె వాళ్ళలో ఈయన చిక్కాడు వినయ్. ఎప్పుడైనా కూరలు గీరలు అమ్మాయి ఊరికి వెళ్ళినప్పుడు, ఎటైనా అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళినప్పుడు కింద ఆంటీ దగ్గర కూరలు అవి తినేసేయండి అని చెప్పి ఆ అబ్బాయికి చెప్పిపోయేది. ఆ అబ్బాయి కిందకు వచ్చి ఆమె దగ్గర తింటూ వాళ్ళ అక్రమ సంబంధం, ఫిజికల్ రిలేషన్ ఏర్పడింది ఆమెతో. ఫిజికల్ రిలేషన్ ఏర్పడేసరికి భార్యని వదిలించుకోవాలి. ఎందుకంటే భార్య మత్తులో కన్నా ఈమె మత్తులో ఎక్కువ అయిపోయాడు అతను. సో అతను ఫిజికల్గా ఉన్నప్పుడు వాళ్ళ చెల్లెలు చూసింది. వాళ్ళ చెల్లెలు చూసి డబ్బులు డిమాండ్ చేయడం స్టార్ట్ చేసింది. అప్పుడు ఈమె డబ్బులు హెల్ప్ చేస్తుంటే వీళ్ళు ముగ్గురు కలిసి ఆమెని హతమార్చాలని చెప్పి కొట్టి దిండుని బాగా మూతి మీద పెట్టి నొక్కి ఆమె ప్రాణం తీసేశారు. సరే నీకు ఆమెతో అక్రమ సంబంధం ఉంది, నీకు ఆమెతో ఇంకేమైనా ఉన్నాయి పక్కన పెట్టు, ఒక ప్రాణాన్ని తీయాలంత అంత చేతులు ఎట్లా వస్తాయండి? అసలు ఎంత ఆవేశంలో కూడా రాకూడదు, ఆవేశంలోనే వస్తుంది. మనం ఒళ్ళు మరిచిపోయి విచక్షణ రహితంగా ప్రవర్తించినప్పుడే ఇలా జరుగుతాయి అన్నమాట. కొన్ని మాట్లాడేటప్పుడు నెక్స్ట్ నాకు క్వశ్చన్ కూడా ఉండట్లేదు. సో అలా ఉంది. ఇవే ఉంటాయి. ఎందుకంటే సినిమాలు అలా చూపిస్తున్నారు, వీళ్ళు అట్లా రెచ్చిపోతున్నారు. సినిమాల్ని మనం బ్లేమ్ చేయలేండి, నిజ జీవితంలో జరిగే సినిమాల్లో పెడతామంటారు. అట్లా కాదులే కానీ వీక్లో మనం కనీసం ఒక 2-3 సంఘటనలు ఇలాంటివే మాట్లాడుకుంటున్నాం. ఈరోజు ఇప్పుడు ఇంకా చెప్తాను వినండి. చనిపోయింది నిన్ననే కదా, జరిగింది అదేగా వినయ్ గారిది. నిన్న సేమ్ మన మాదాపూర్లో భర్త చేతిలో భార్య మృతి, సేమ్ ఎపిసోడ్. సేమ్ కాలు జారి బాత్రూంలో పడింది, చచ్చిపోయింది అని చెప్పాడంట. బాత్రూంలో పడితే చచ్చిపోతుందా అండి? ఏం చేశాడు? సేమ్ దిండు పెట్టి నొక్కి చంపేశాడు. ఆమె గర్ల్ ఫ్రెండ్, వాళ్ళిద్దరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, అదే ఆఫీస్ లో పనిచేస్తున్నారు. ఎడ్యుకేటెడ్ అయితే ఇంకా వదిలేయచ్చు. క్లియర్ గా కోర్టు ఏం చెప్తుంది, మీకు ఇష్టం లేకపోతే మీరు అది నేరంగా కూడా పరిగణించు, వద్దు అనుకున్నప్పుడు వదిలేయండి. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఇద్దరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కి ఎడ్యుకేటెడేగా, వాళ్ళకి డైవర్స్ ఆ ఇష్యూస్ తెలుసుంటాయిగా. ఖచ్చితంగా బయటకు వస్తుంది. ఆ తర్వాత వీళ్ళిద్దరు ఎక్కడ ఉంటారు, మినిమం కామన్ సెన్స్ కదా. మనం కూడా తప్పుగా ఆలోచిద్దాం, ఒక సెకండ్ తప్పుగా ఆలోచిద్దాం. ఎందుకంటే మనం ఇలా మాట్లాడకూడదు, బట్ మాట్లాడదాం. ఆమెకి తెలియకుండాను వీళ్ళిద్దరు అఫైర్ కొనసాగిస్తున్నారే అనుకోండి, కనీసం వీళ్ళు ఆ 2-3 సార్లు అన్నా మాట్లాడుకోవడము, షాపింగ్కి వెళ్ళడం, ఏదో ఒక ఎంజాయ్మెంట్ ఉంటది కదా వీళ్ళకి. ఈమె కళ్ళు కప్పినా సరే, అవునా, అట్లీస్ట్ బయట ఉంటారుగా. అదే కదా నేను అనేది. అదే వదిలేస్తే కళ్ళు కప్పడం ఏముందండి? ఇంకా ఆమె లైఫ్ ఆమెది, వీళ్ళ లైఫ్ వీళ్ళదేగా. అసలు చెప్తున్నాం అబ్బా, వదలలేదు. ఆమె ఏదో ఒకవేళ మనీ డిమాండ్ చేస్తుందనో, డివోర్స్ ఇవ్వనంటారనో, కేసు పెడతారనో, పరువు పోతుందేమో, రచ్చ చేస్తుందేమో అని ఆలోచించారు అనుకుందాం. నువ్వు ఏదో అన్నప్పుడు కనీసం కలిసి అన్నా ఉంటావుగా. అలా చేయట్లేదు కదా. ఇప్పుడు చంపేస్తే నువ్వు ఎక్కడ ఉంటావు? జైల్లో ఉంటానన్నా కూడా సాక్ష్యాలు లేకుండా కదా ఇట్లా గుండెపోటుతో చనిపోయింది. వాళ్ళ చెల్లెలు వచ్చి చెప్పింది, నేను సిపిఆర్ చేశాను అయినా బతకలేదని చెప్పింది. మినిమం కామన్స్. ఇప్పుడు ఆ తల్లి, ఒకవేళ పిల్లలు ఉన్నట్లయితే ఆ పిల్లలకి తల్లిని దూరం చేస్తున్నారా? పిల్లలు ఉన్నారా లేదా అనేది ఇంకా రావట్లేదు. నా తెలిసి పిల్లలు ఉన్నారని రాశారు అంతే. పిల్లలకి ఉంటే ఇప్పుడు ఆ ముసలామ్మ చూస్తుంది, ఆ కింద ఉండే ఆమె, ఆ పెద్ద ఆమె ఏమంటారు, ఆ అమ్మగారు ఎంతవరకు చూసుకోగలుగుతారు? ఎన్ని రోజులు ఉంటే ఇలాంటి బంధాలు? భార్య అంటే భార్యే కదా. కామంతో కళ్ళు నెత్తికెక్కి చేస్తున్న పనులండి ఇవన్నీ. It's not about the money. It's completely lust. It's not love. లవ్ కాదులే కానీ కొవ్వు. మనీ డబ్బు తర్వాత అండి, ముందు కొవ్వు. అది దానివల్ల ఏంటంటే పాపం పిల్లలు ఇబ్బంది పడతారు, తల్లి తండ్రి ఇబ్బంది పడతారు. వాడే జైలుకి పోతాడు కదా, వాడు ఎప్పుడు బయటకు రావాలని. వాడి జీవితమే సర్వనాశనం కదా ఒక మనిషిని చంపేసి. అవును, అది తెలుసుకోవట్లేదు జనాలు. చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.